హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము పండుగ చేపలతో అపోలో ఫిష్ అయితే చేసుకుంటున్నామండి. దానికైతే ముందుగానే అపోలో ఫిష్ని నానబెట్టి ఉంచామండి, మ్యారినేట్ చేశానండి. తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, గార్లిక్, చిల్లీస్, కాజు రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేప ముక్కల్లో కొంచెం కార్న్ఫ్లోరు, పెప్పరు, లెమను వేసి బాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూసారండి ఎంత బాగున్నాయో, చూడడానికి చాలా కలర్ఫుల్గా కనపడుతున్నాయి. ఇవి వేపేసుకున్న తర్వాత మళ్ళీ మనం వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో గార్లిక్, చిల్లీసు, ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత సాస్ వేసుకోవాలండి. మన దగ్గర టమాటా కెచప్, రెడ్ చిల్లీ సాసు, వెనిగర్, సోయా సాస్ వేసుకొని సాస్లన్నీ కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. ఇందులోనే మనం పెప్పర్ కూడా వేసుకోవాలండి. పెప్పర్ పొడి వేసుకుంటే మనకి నీచు వాసన అనేది లేకుండా స్మెల్ బాగుంటుందండి. ఈ సాస్లన్నీ బాగా టాస్ అయిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్ కొంచెం పొంగొచ్చే వరకు మరిగించాలండి. ఆ తర్వాత మనం అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఫిష్ని ఎక్కువసేపు అయితే మనం బాయిల్ చేయకూడదండి. ఫిష్ని ఎక్కువసేపు బాయిల్ చేస్తే మెత్తగా అయిపోద్దండి. కొంతసేపు ఆ సాసులన్నీ ఫిష్ పీసెస్కి పట్టేలాగా బాయిల్ చేసుకోవాలండి. పీసులన్నిటికీ సాస్ బాగా పట్టే వరకు కలుపుకోవాలండి. బాగా ఎక్కువ కలిపేయకూడదని మళ్ళీ పీసెస్ విడిపోతాయండి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం సెసమే సీడ్స్, అవి నువ్వులు ఉంటాయి కదండి, నువ్వులు కూడా వేసుకుంటే, నువ్వులు, జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, మన వేడి వేడి పండుగ అపోలో ఫిష్ అనేది రెడీ అయిపోద్దండి. మనం బయట అపోలో ఫిష్తో చేసుకుని అపోలో ఫిష్ కన్నా మనం ఇలా చేపలు మనకు మంచిగా దొరికినప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.